గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏపీఎంసెట్ 2021 ఫైనల్ ఫేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ అయితే రావడం జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్ అయితే మాకు నో సీట్ అలోకేటెడ్ అని వచ్చింది, సో మాకు మళ్ళీ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా, స్పెషల్ రౌండ్ అనేది కండక్ట్ చేస్తారని అడుగుతున్నారు. దీనికి సంబంధించి మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈరోజు ఫైనల్ ఫేజ్కి సంబంధించి సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేస్తున్నారు మాకు నో సీట్ అలోకేట్ అని వస్తుందని. సో కొందరు స్టూడెంట్స్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ రిపోర్టింగ్ చేయకుండా డైరెక్ట్గా ఫైనల్ ఫేజ్ అటెండ్ అవ్వడం వల్ల కొందరు స్టూడెంట్స్కి అయితే ఫైనల్ ఫేజ్లో సీట్ అనేది అలోకేట్ కాలేదు. దానివల్ల ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అలాగే ఫైనల్ ఫేజ్లో వచ్చిన సీట్ అయితే రాలేకపోవడం వల్ల క్యాన్సిల్ అయితే అవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే స్పెషల్ రౌండ్ లేదా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందా అంటే ఉండే ఛాన్సులు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ కేటగిరీ ఏ అలాగే కేటగిరీ బికి సంబంధించి ఇక్కడ మనకు సెక్యూర్ సీట్లు అయితే ఇవ్వడం జరిగింది. మొన్న లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో సీట్స్ అయితే క్యాన్సిల్ చేసుకున్న సీట్స్ అయితే ఖాళీగా ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ ఫైనల్ ఫేజ్కి సంబంధించి ఎన్ని సీట్లు అనేది అలోకేట్ అయ్యాయి, ఇంకా ఎన్ని సీట్లు అనేది ఖాళీగా ఉన్నాయో మనకి ఇంకా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ కూడా సీట్లు అనేది ఖాళీగా ఉన్నట్టయితే మనకు స్పెషల్ రౌండ్ లేదా థర్డ్ కౌన్సిలింగ్ అయితే జరపడం జరుగుతుంది. కానీ దానికి ఎక్కువ టైం అయితే ఇవ్వరు. మనకు 2 or 3 డేస్లో దానికి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో స్పెషల్ రౌండ్ లేదా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీకు అందరికంటే ముందుగా నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద ప్రెస్ చేసినట్టయితే నేను ఏదైనా వీడియో అనేది అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.